జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ ఎంత దుర్మార్గమైన దేశమో మీకు అందరికి కూడా బాగా తెలుసు. ఎంతసేపటికి సామాన్యుల మీద కాల్పులు జరపడం, వాళ్ళ మీద బాంబు దాడులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా పరిపాటిగా చేస్తానే ఉంటారు. అవునా కదా? ఈ పాకిస్తాన్ ఆర్మీ ఇప్పుడు బెలూచిస్తాన్లో నరమేధం సృష్టిస్తుంది. సరే, అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఈ బెలూచిస్తాను పాకిస్తాన్లోని అతిపెద్ద ప్రావిన్స్, అంటే మనం రాష్ట్రాలు అంటాం కదా, అక్కడ ప్రావిన్స్ అంటారనమాట. ఇది పాకిస్తాన్ యొక్క మొత్తం భూభాగంలో దాదాపు 44% ఆక్రమించి ఉంటుంది అనమాట. అంటే దాదాపు సగం వరకు ఈ బెలూచిస్తాన్ భూభాగమే. అయితే జనాభా మాత్రం తక్కువగా ఉంటారు. బెలూచిస్తాన్ అంటే బెలూచ్ ప్రజల భూమి అని చెప్పేసి అర్థం అనమాట. అలాగే ఇక్కడ ఈ బెలూచ్ ప్రజలతో పాటు వివిధ జాతుల ప్రజలు కూడా నివసిస్తూ ఉంటారు. బెలూచిస్తాన్ చరిత్ర చాలా పురాతనమైందనమాట. అలాగే ఇక్కడ బెలూచిస్తాన్ ప్రజలు వేల సంవత్సరాల నుంచి నివసిస్తూ ఉన్నారు. బెలూచిస్తాన్ సహజ వనరులైనటువంటి ఈ గ్యాసు అలాగే ఈ ఖనిజాలకు బాగా ప్రసిద్ధి చెందిందనమాట. పాకిస్తాన్ భూభాగంలో ఇది దాదాపు 44% ఆక్రమించినప్పటికీ దీనిలో 5% మాత్రమే వ్యవసాయ యోగ్యమైందనమాట. అంటే 5% మాత్రమే వ్యవసాయానికి పనికొస్తుంది. ఇకపోతే ఈ బెలూచిస్తాన్ లో సహజ వనరులు ఎక్కువగా లభ్యమవుతాయి. ఈ బెలూచిస్తాన్ లో ముడి చమురు, గ్యాసు, కాపరు, బంగారం వంటి వనరులు అన్ని కూడా లభ్యమవుతాయి అన్నమాట. ఇన్ని ఖనిజాలు వనరులు ఈ బెలూచిస్తాన్ లో లభ్యమవుతా ఉన్నప్పటికీ ఈ బెలూచిస్తాన్ లో అభివృద్ధి అనేది మాత్రం ఏ మాత్రం కూడా జరగలేయా. ఇప్పటికి కూడా బెలూచిస్తాన్ లో పేదరికం, దరిద్రం కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. అంటే పాకిస్తాను ఈ బెలూచిస్తాన్లోని వనరులను దోచుకొని ఆ వనరులను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ ప్రావిన్స్ కి అయితే తరలిస్తుంది. అందుకే ఈ బెలూచిస్తాన్లో ఈ బెలూచి వీరులు అయితే పుట్టుకొచ్చారు. ఏం చేస్తారు? ఒక పక్క ఏమో ఇంట్లో ఉండేవాళ్ళంతా ఆకలితో అలమటించిపోతా ఉంటారు. చూడబోతే పనులు లేకపోయా ఎట్ట బతకాలి వీళ్ళు. అట్టన్నా అది ఏమన్నా ఏమి కాదు, ఆదాయం లేని ప్రాంతం అంటే అట్టా కూడా కాకపోయా సహజ వనరులన్నీ ఉండే. ఈవిడు వచ్చి ఇక్కడి నుంచి లోడుకొని దోచుకొని పోతా ఉండే. ఇంకా వాళ్ళ కడుపులో గాలదా, ఇంకా తిరుగుబాటు ప్రారంభం అవుదా? ఈ తిరుగుబాటులోనే ఈ బెలూచిస్తాన్ వీరులు అనేవాళ్ళు పుట్టుకొచ్చారు. ఇక వాళ్ళు బెలూచిస్తాన్ ఈ పాకిస్తాన్ కబంధ హస్తాల్లోంచి విడిపించి ఈ బెలూచిస్తాన్ ను సర్వస్వతంత్ర దేశంగా మార్చాలని చెప్పేసి శత విధాలా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఆర్మీ ఈ బెలూచిస్తాన్ పౌరులపైన అణిచివేతన అయితే ప్రారంభించిందియా. చూడండి, అంటే వాడు ఆకలితో అలమటించిపోతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు, పనిలే, కనీసం బిడ్డలకు తిండిలే. ఓడి తిరగబడితే ఓడి మీద ఏంటంటే పెత్తనం, ఓడిని అణిచేసేందుకు పెత్తనం ప్రారంభించింది ఇలా పాకిస్తాన్. కొన్ని వందల మంది బెలూచిస్తాన్ పౌరులను నిర్బంధించి హత్యలు చేసింది దారుణంగా. దీంతో తిరగబడినటువంటి ఈ బెలూచి రెబల్స్ ఇక పాకిస్తాన్ ఆర్మీనే టార్గెట్ గా చేసుకుని దాడులు అయితే ప్రారంభించారు. మీకు అందరికి కూడా తెలిసిందే, మొన్న ఈ మధ్యన జరిగినటువంటి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ కూడా ఇందులో భాగంగానే జరిగింది. ఇక ఈ క్రమంలో గత నెలలో జరిగినటువంటి ఈ దాడుల్లో దాదాపు 700 మంది పాక్ సైనికులు చనిపోయినారంట. అయితే ఈ బెలూచ్ రెబల్స్ ను ఎదుర్కోలేనటువంటి ఈ పాకిస్తాన్ ఇప్పుడు బెలూచ్ పౌరులపైన తమ ప్రతాపం అయితే చూపించసాగింది. ఎవరి మీద? అమాయకుల మీద, సామాన్యుల మీద. గత 4 రోజుల వ్యవధిలో పాకిస్తాన్ ఆర్మీ 12 మంది బెలూచిస్తాన్ పౌరులను కిడ్నాప్ చేసిందియా. ఎక్కడైనా కూడా ఈ మాఫియా ముఠాలో, క్రిమినల్స్ లేకపోతే తీవ్రవాదులు కిడ్నాప్లు అయితే చేస్తారు. కానీ ఈ పాకిస్తాన్ లో దరిద్రం ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కదా, వాళ్ళు పోయి ఈ బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఈ బెలూచ్ పౌరులను అంటే సామాన్యులను, అమాయకులను వాళ్ళని కిడ్నాప్ చేశారు. ఇది మోగతనం అంటే అర్థం తందా? మామూలు మోగతనం కాదు కదా. ఎల్లదా కిడ్నాప్ చేయడమే కాకుండా వాళ్ళని చిత్రహింసలకు గురి చేసి వాళ్ళని చంపి వాళ్ళ శవాలను నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయినారియా. ఎంత దారుణమో చూడండి. అంటే 12 మంది అమాయకపు బెలూచిస్తాన్ పౌరులను ఈ పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాప్ చేసి వాళ్ళని చిత్రహింసలు పాలు చేసి ఆ తర్వాత వాళ్ళని హత్య చేసి వాళ్ళ శవాలను నిర్మానుష్య ప్రాంతంలో పడేసి వెళ్ళిపోయినారు. దీంతో ప్రస్తుతం ఈ బెలూచిస్తాన్ మొత్తం కూడా అట్టుడికిపోతుంది. తమ పౌరుల మరణాలకు బదులు తీర్చుకోవాలని చెప్పేసి ఈ బెలూచ్ రెబల్స్ ప్రయత్నాలు అయితే ప్రారంభించారనమాట. ఈ క్రమంలో చనిపోయినటువంటి ఈ 12 మంది ఫోటోలను ఈ బెలూచ్ రెబల్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇకపైన తాము కూడా పాకిస్తాన్ ఆర్మీ పైన ఊహకందని రీతిలో దాడులు చేస్తామని చెప్పేసి ఈ బెలూచ్ రెబల్స్ శబ్దం చేశారు. అంటే త్వరలోనే మళ్ళీ ఈ పాకిస్తాన్ ఆర్మీ పైన పెద్ద ఎత్తున దాడులు అయితే జరగనున్నాయన్నమాట. అంటే ఏలా మోత అయితే మళ్ళా మోగిపోతుంది, బ్యాండ్ మేళం బీభత్సంగా డమ్ములు బయలుపోతాయి, మామూలుగా అయితే ఉండదు, అట్టుంటది. లేకపోతే ఏందిరా స్వామి, మీకు అంత సీన్ ఉంటే ఆ బెలూచిస్తాన్ రెబల్స్ మీద వాళ్ళ మీద ఏదైనా చేయాలి, మీకు మోతానం అనేది ఉంటే. అట్ట కాకుండా ఆడ ఏదో కాదు ఈడు మోగతానం చూపించేదానికంట మూల ఉండే ముసిలి దాన్ని పోయి కొట్టాడంట కట్టెత్తుకొని పోయి. అట్టగా ఈడు ఏం చేసుకోలేక ఆండే సామాన్యులను, ఈ భేద సాధనలను, అమ్మాయికులను వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని పట్టుకొని కొట్టి వాళ్ళని చంపించే అట్టంటారా మోగతనం చూపించేదే ఈ బతుకుల్లో నా చెప్పు.
ఏం మోనకాలరా స్వామి మీయే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.